జనసేన పార్టీకి చాలామంది ఆకర్షితులవుతా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే, ఇప్పుడున్నటువంటి చాలామంది రాజకీయ నాయకులకి జనసేన పార్టీలో జారాలని, జాయిన్ అయ్యి ఆ పార్టీలో పనిచేయాలని చాలామంది నాయకులకుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ వాళ్ళ రాజకీయ జీవితం అంతా కూడా చాలా క్లీన్‌గా ఉండాలి. ఎక్కడ అవినీతి మరకలనేవి ఆ కుటుంబానికి కానీ, ఆ వ్యక్తికి గాని ముఖ్యంగా లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో చాలామందిని అవాయిడ్ చేస్తూ గతంలో పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ముందు చాలామంది చెక్కులు పంపించి, డీడీలు పంపించి మీ పార్టీకి ఇన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయల ఫండ్స్ ఇచ్చి చెక్కుల రూపంలో పంపించినా కూడా అవన్నీ రిజెక్ట్ చేసి బయటికి విసిరేసి ఎవరిని పడితే వాళ్ళని తీసుకోను, నాకు అవసరం లేదు, తర్వాత మళ్ళీ మీరు వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ కాంట్రాక్ట్ కావాలి, ఈ భూమి కావాలి, దోచేసుకుంటాం దాచేసుకుంటాం అంటే కుదరదు. అలాంటి రాజకీయాలు నేను చేయటానికి రాలా. అలాంటి సాంప్రదాయ రాజకీయాలకు జనసేన పార్టీలో తావు లేదు అని చెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు ఆ సిచ్యువేషన్తో చాలామందికి చెప్పినట్టయింది. అయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొంతమందిని తెచ్చుకున్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి కొంత క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చారు. ఇప్పటికీ ఇంకొకటి మనకి రీసెంట్‌గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి మాటలు మనం కూడా చూసాం. ఆయన ప్రస్తుతానికైతే రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదిగా కాంగ్రెస్ పార్టీలోనే మొదలయ్యి కాంగ్రెస్ పార్టీలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారంటే అభిమానంతో గతంలో కూడా ఆయన ఒక మీటింగ్‌లో సభ్యుడిగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత కొంత పాజిటివ్ కార్నర్ కూడా ఉంది. అయితే రీసెంట్‌గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. వీళ్ళిద్దరూ చేయలేనటువంటి పనులు అటు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. గతంలో వీళ్ళిద్దరూ చేయలేనటువంటి గవర్నమెంట్‌లో వాళ్ళున్నప్పుడు చేయనటువంటి అనేక పనులను పవన్ కళ్యాణ్ గారి ద్వారా వచ్చిన తర్వాత, ఆయన అధికారంలో ఉన్న తర్వాత తీసుకురాగలుగుతున్నారు. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఆశా జ్యోతి అని ఆయనను పొగడటం అయితే మనం చూస్తున్నాం. సో రీసెంట్‌గా ఆయన జనసేన పార్టీ వైపు చూస్తున్నారా అనేదైతే చాలామంది అనుకుంటున్నారు. ఆయన లాంటి వ్యక్తి వస్తే మంచిదే అని చెప్పి గతంలో కూడా చాలాసార్లు చర్చలు అనిపించింది. చాలా మందిలో వచ్చినటువంటి మాటలే. కానీ ఆయనకి రాజకీయాల్లో ఇష్టం లేదనైతే తెలిసింది.